హాయ్ అండి. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంట్లో ఈజీ ప్రాసెస్గా చేసుకునేలాగా ఒక హెల్తీ మంచి రెసిపీ షేర్ చేస్తున్నాను మీతో. ఓన్లీ సగ్గు బియ్యం నట్స్ మిల్క్తోనే చేస్తున్నాము, వితౌట్ కస్టర్డ్ పౌడర్ లేకుండా. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ ఫ్లేవర్స్ బాసంతి ఫ్లేవర్ లాగానే ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లో చేసి పెట్టండి. అందరు బాగా ఇష్టపడతారు ఈ స్వీట్ని. ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ సగ్గు బియ్యంని వేసుకొని, ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని 3 అవర్స్ సోక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ తీసుకోవచ్చు. నేనైతే ప్రొమోగ్రనేట్, యాపిల్, గ్రేప్స్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇంకో బౌల్ తీసుకొని అందులో 1 కప్ మక్కన వేసుకున్నాను. నేను ఎక్కువ క్వాంటిటీ కాబట్టి బాదం, క్యాషూనట్ ఎక్కువగానే వేసుకున్నాను. మీరైతే 10 లేదా 12 వరకు పీసెస్ వేసుకోండి బాదం, క్యాషూనట్ని. ఆ తర్వాత అలాగే ఇందులో సాఫ్రాన్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో హాట్ మిల్క్ 1 కప్ వేసుకొని 2 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇది కూడా 2 అవర్స్ తర్వాత బాగా సోక్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకున్నవి కొద్దిగా వేసుకొని బాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇలా నేను ఫైన్గా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకున్నాను. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యంని వేసుకొని కొన్ని సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగానే బాయిల్ చేసుకున్న 1 లీటర్ మిల్క్ని వేసుకున్నాను. మిల్క్ వేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ అలా బాయిల్ చేసుకోవాలి. బాగా బాయిల్ చేస్తూనే ఇందులో రుచికి సరిపడా షుగర్ వేసుకోవాలి. కావాలంటే చెక్ చేసుకొని, ఇంకా అవసరం పడుతుంది షుగర్ అంటే వేసుకోండి. నేనైతే అందాజుగానే వేసుకున్నాను. ఆ తర్వాత మఖనా డ్రై ఫ్రూట్స్ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. దీన్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేస్తూ మెల్ట్ చేసుకోవాలి. ఈ మక్కన పేస్ట్ అంతా మిల్క్లో మెల్ట్ అయ్యేంత వరకు చాలా టైం పడుతుంది. స్లోగా అలాగే బాయిల్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఆ తర్వాత మరీ పల్చగా లేకుండా మరీ చిక్కగా లేకుండా బాయిల్ చేసుకోవాలి ఈ మిల్క్ని. నాకు ఇప్పుడు మిల్క్ బాయిల్ అయిపోయింది. బాగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిల్క్లో ముందుగా చాప్ చేసుకొని పెట్టుకున్న యాపిల్, గ్రేప్స్, ప్రొమోగ్రనేట్ని వేసుకొని ఒకసారి బాగా కలిపి ఫ్రిడ్జ్లో 1 అవర్ లేదా 2 అవర్స్ పెట్టుకున్నాను. ఇది బాగా కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత నేను ఈ స్వీట్ పైన గార్నిష్ కోసం చాప్ చేసుకున్న బాదం, పిస్తాని వేసుకున్నాను. అలాగే కొద్దిగా సాఫ్రాన్ని కూడా వేసుకున్నాను. సగ్గు బియ్యంతో ఎమ్మీ ఫ్రూట్ కస్టర్డ్ స్వీట్ రెడీ అయింది.